అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జనవరి 31వ తారీఖు లోపు ఈ వస్తువులను ఎవరికి కూడా ఇవ్వకూడదు. చుట్టూ ఎవరు లేనప్పుడే చూడండి. మరి జనవరి 31 లోపు మేషరాశి వారు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువు ఏమిటి, అసలు ఎందుకు ఇవ్వకూడదు, ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేషరాశి రాశి చక్రంలో ఈ మేషరాశి మొదటి రాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశిలోనికి వస్తారు. మేషరాశి వారు మీ యొక్క 2025 సంవత్సరంలో గ్రహాల సంచార ప్రకారంగా ముఖ్యమైన మార్పులు అనేటివి చూడబోతున్నారు. మేషరాశి వారికి అనుకోని విధంగా, ఊహించని విధానంగా గురువు వృషభ రాశిలో 2వ స్థానంలో ఉండడం ఆర్థిక మరియు కుటుంబ విషయాలకు ప్రభావితం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో 3వ స్థానానికి చేరుకున్నప్పుడు కమ్యూనికేషన్ మరియు ప్రయాణాలకు సంబంధించి మీరు ధైర్యం పెరగడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది. కర్కాటక రాశిలో సంచరించి తిరిగి మిథున రాశిలో సంచారం చేసినప్పుడు జీవితం, తోబుట్టులతో సంబంధాల, వ్యక్తిగత లక్షణాలను ప్రభావితం చేసేటువంటి ఏమైనా మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క మేషరాశిల వారికి ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే శని 11వ స్థానంలో ఉండడం వల్ల గురువు మరియు స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వృత్తిపర సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, ముందుకు వెళ్తారు. మీరు మీ వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను వెచ్చించిన మీకు ఈ కాలంలో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా మీరు శ్రమ గురించి మీ వృత్తిని చక్కగా నిర్వర్తించడం వలన మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించడం, ప్రథమార్గంలో పదోన్నతి కానీ మీ అనుకున్నత స్థాయి కానీ చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి చాలా వరకు కూడా సేల్స్, మార్కెటింగ్ మరియు మీడియా వంటి రంగాలలో పనిచేసే వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కెరియర్ మార్పులు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. క్రమంగా వృత్తి అభ్యాసానికి సంబంధించినటువంటి పాత్రలు, బాధ్యతలు కోసం చూడాలి. విజయాలు, వైఫల్యాలు రెండింటికి సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండటం వలన వృత్తిపరమైన అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఈ మేషరాశి వారు ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉండటం, స్థిరత్వం మరియు వృత్తికి బలమైన అవకాశాలు ఉండటం జరుగుతుంది. 2వ స్థానంలో గురువు మరియు సంపదకు పొందు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అందించడం జరుగుతుంది. ప్రాథమిక ఆదాయ వనరుల నుండి చక్కగా స్థిరమైన ఆదాయం పొందుతారు. జాగ్రత్తగా పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు. బడ్జెట్ను సృష్టించడం, పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించడం, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థిక పునాదులకు బలోపేతం చేసుకోవడానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. గురువు స్థానం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కానీ ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది మీరు మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి మీకు కనిపిస్తుంది. అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు శ్రమ కోర్చి మీరు పనిచేయడం ద్వారా చాలా వరకు కూడా లాభాన్ని పొందుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు చేసేటువంటి పనులు మీరు ఊహించినటువంటి లాభాలను మరియు విజయాలను తీసుకురావడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి అనేది మీకు తోడవడం అనేది జరుగుతుంది. ఇక మేషరాశి వారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరిగినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో తప్పటడుగు వేస్తుంటారు. అలా తప్పటడుగు వేయడం వల్ల చాలా వరకు కూడా నష్టపడే అవకాశాలు ఉంటాయి. అలాంటి తప్పటడుగులు ఏంటి అంటే అనవసర పెట్టుబడులు పెట్టడం లేదా పెట్టుబడి పెట్టిన చోట కాకుండా వేరే చోట పెట్టడం ద్వారా వాళ్ళు ఇబ్బందులు గుర్తు తెచ్చుకుంటారు. స్టాక్ మార్కెట్లో ఉన్నవారు ఉన్న స్టాకు తీసి మరి వేరే దాంట్లో పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. ఇలా కొన్ని విషయాల్లో సూక్ష్మమైనటువంటి మార్పులను మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని చెప్పబడుతుంది. అదేవిధంగా ఇలాంటి అభివృద్ధికి జరుగుతున్న సమయంలో కొన్ని వస్తువులు మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం వల్ల మిమ్మల్ని వెనక్కి లాగే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వస్తువులను బయటపడేయాలి. కొన్ని వస్తువులు మాత్రం ఎప్పుడు మనతోనే ఉంచుకోవాలి. అలాంటివి ఎవరికి ఇవ్వకూడదు. మరి అలాంటి వస్తువుల్లో కొన్నిటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ జనవరి 31 లోపు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. మరి ఆ వస్తువు ఏమిటనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఏ వస్తువులను వారు బయటపడేయాలి, ఏ వస్తువులు ఉంచుకోవాలని తెలుసుకొని ఆ తర్వాత ఏ వస్తువునైతే వారికి ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకుందాం. స్నేహితుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడం అనేది సహజం. వస్తువులను మార్పు చేసుకుంటుంటారు. ఆ స్నేహితుల మధ్య బంధం మళ్ళంతా బలపడుతుంది. ఇద్దరం ఒకటే అన్న తీరుగా ఉంటారు. అది కామన్గా కొన్ని వస్తువులు షేర్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం.
అలా కామన్గా షేర్ చేసుకునే వస్తువుల విషయంలో వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి ఒకరు తీసుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. మీరు పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఎలాంటి వస్తువులు ఇప్పుడు ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఆ వస్తువులు ఇప్పుడు చేసుకుందాం. పెన్నులు ఇతరుల దగ్గర నుంచి తీసుకుంటారు, అలా తీసుకోకూడదు. పెన్ను ఇవ్వటం కానీ తీసుకున్న పెన్ను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పెన్నులు ఇతరుల నుంచి తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం మన ఆర్థిక పరిస్థితిని తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది తన ఇళ్లలో మొక్కలు పెంచుకుంటారు. ఎవరికైనా ఏదైనా ఇంటికి వస్తే ఆ మొక్కలపై వారి దృష్టి పడుతుంది. దాంతో ఆ మొక్కలు ఇవ్వండి అని అడుగుతుంటారు. ఆ మొక్కలు బహుమతిగా ఇచ్చినట్లయితే ఈ ఇంట్లోని శక్తి ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది. మొక్కలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి మొక్కలు ఇతరులకు ఇవ్వకూడదు. వాస్తు నియమాల ప్రకారం చెప్పులను బూట్లను ఇతరులకు ఇవ్వకూడదు. ఇతరులు చెప్పులు బూట్లు కూడా వేసుకోకూడదు. శనిదేవుడు బూట్లు చెప్పులలో ఉంటారని నమ్ముతారు. ఒకరి చెప్పులు ఒకరు బూట్లు ధరించడం వల్ల ఆ శని దోషానికి ప్రేరేపిస్తున్నట్టు నమ్ముతారు. ఇది మీ జీవితంలో సమస్యలకు దారితీస్తుంది. మీ పాదరక్షకులు ఇతరులకు పంచుకోవడం పేదరికం, ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఆభరణాలు, రత్నాలు సానుకూల శక్తి ప్రసాదించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటిని ధరించటం అదృష్టంగా భావించాలి. ఆభరణాలు, రత్నాలు సఫలతకు చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి ఆభరణాలు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇచ్చినట్లయితే మీ సంపద వారికి ఇచ్చినట్లు అవుతుంది. ఎవరికి బహుమతిగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మీ వ్యక్తిత్వాన్ని ఇతరులకు వ్యక్తపరుస్తుంది. ఇలాంటివి పంచుకోవడం వల్ల మీ అదృష్టాన్ని ఇతరులతో పంచుకున్నట్లు అవుతుంది. మీ అదృష్టాన్ని మీరు మీ బ్రాస్లెట్ను ఇతరులకు షేర్ చేస్తే మీ అదృష్టాన్ని ఇతరులకు పంచుకుంటే శక్తివంతంగా ఉండాలంటే రాత్రి సుఖంగా నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. మరి సుఖంగా నిద్రపోవాలంటే దిండు చాలా ముఖ్యమైనది. అలాంటి దిండును మరొకరు ఉపయోగించుకోవడం వల్ల మీ అదృష్టం ఇతరులకు ఉపయోగించినట్టు. కాబట్టి దిండును కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడం మరింత మంచిదని చెప్పి సూచించబడుతుంది. అనేక రకమైన విశేషాలను మనము మన అదృష్టాన్ని ఇతరులతో పంచుకుంటుంటాం, ఇతరులకు ఇచ్చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి. ఇతరులతోటి ఈ వస్తువుల వేటిని కూడా షేర్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు. షేర్ చేసుకోకండి. మరి మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువుల వేటిని కూడా మీరు ఇతరులతో ఇవ్వకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా జనవరి 31 లోపు ఎవరికి ఇవ్వకుండా ఉండడం మంచిదని చెప్పబడుతుంది. అదృష్టం మన వెంట ఉండాలంటే మనకు ఉన్నటువంటి సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ మనతో ఉండాలి అంటే మన వస్తువులు మన దగ్గరే ఉండాలి. దీంతో పాటుగా మేషరాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇతరులు ఎవరికి కూడా జనవరి 31 లోపు ఇవ్వకూడని వస్తువులు ఏంటి అంటే కనుక వారి జేబులో ఉండే పెన్నుని ఎక్కడైనా సరే బ్యాంకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఎవరికి ఇవ్వకండి. అలా ఇవ్వటం వలన మీకున్నటువంటి సానుకూలమైనటువంటి శక్తి పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవడంతో పాటు పెన్నుని ఇవ్వటం ద్వారా మీ అదృష్టాన్ని కూడా మీరు ఇతరులకు షేర్ చేసుకోవడం. కాబట్టి ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేసి